బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విశాఖలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ తరాలను, రాజకీయాలు, ఇతర రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి అన్నారు. అటువంటి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर 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 थैंक यू सर मेरे డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగలాగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇవాళ మీకు ప్రపంచ మేధావిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, భారత రత్నగా, మాలాంటి వాళ్ళకి ఆదర్శంగా, మాలాంటి వాళ్ళ ఎదుగుదలలో ఒక భాగంగా మేము భావిస్తాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ మేము కూడా హాస్టల్లో చదువుకున్నాం. ఆయన ఇచ్చిన రిజర్వేషన్లు పొందాం. మేము ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. అలాంటి మహానుభావుడు లేకపోతే మా లాంటి వాళ్ళు ఇలాంటి పొజిషన్కి వచ్చే పరిస్థితులు లేవు. ఆ రోజే మా లాంటి వాళ్ళ గురించి ఆలోచించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, మా అందరి దేవునిగా ఇవాళ అంబేద్కర్ కొనియాడుతున్నామంటే మా అందరికీ ఎంత స్ఫూర్తి. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా వెతికారన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ఆయనకి ఇవాళ ఘనంగా నివాళులు అంటే పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆయన లేకపోయినా కూడా మా మధ్యలో ఉన్నట్టుగా ఆయనకి ఇవాళ మేము గుర్తు చేసుకుంటూ, ఆయన గుర్తుల్ని స్మరించుకుంటూ ఇవాళ వాడవాడల పండుగలాగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి వాడలో కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆయనకి మనస్ఫూర్తిగా ఎక్కడున్నా బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఆయన ఆశయాల కోసం, ఆయన ఏదైతే అనుకున్నాడో వాటి కోసం నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం.